క్రైస్తల మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామమున విశ్రాంతి దినమందు దేవుని పరిశుద్ధ వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట క్రైస్తల. దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాక్యము ప్రకారంగా జీవించినటువంటి వారి జీవితాలకి, ఆ వాక్యము ప్రకారంగా బ్రతికినటువంటి వారి బ్రతుకులకి దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఎదుగుదల అనేది ఏ రీతిగా ఉన్నదో ఒకసారి పరిశుద్ధుల జీవితాల్లో నుంచి, వారు అనుభవించినటువంటి శ్రమల్లో నుంచి దేవుని దీవెన ఎలా ఉంటుందో చూద్దాం. మొదటిగా ఈ రోజున దేవుని యొక్క వాక్య ధ్యానము మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. మార్కు సువార్త 20వ వచనం. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించువారని చెప్పాను. వాక్యాన్ని విని, వాక్యాన్ని అంగీకరించి, వాక్యము ప్రకారంగా జీవించేటువంటి వాళ్ళు, మనుషులకి కనపడాలని యాక్షన్ చేసేటువంటి వాళ్ళు కాదు. ఆ వాక్యము ప్రకారంగా జీవితాన్ని సాక్ష్యంగా ఎవరైతే నిలుపుకుంటారో, ఒక్క మాటలో చెప్పాలంటే లేఖనంలో రాయబడినటువంటి దేవుని వాక్యము మన జీవితము ఎదుటి వారికి అర్థమయ్యేటట్లు ఉండాలి. లేఖనాల్లో రాయబడ్డది పరిశుద్ధతని కలిగి ఉండాలి అని. దానిని మనము ఆచరించినట్లయితే ఇక చదవాల్సిన అవసరం లేదు. ఎదుర్కొన్నటువంటి వారికి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పరిశుద్ధత అనేది మనుషుని జీవితాన్ని చూసినప్పుడు అర్థమైపోతా ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత అనేది చదువుకుంటేనే అర్థమయ్యే రీతిగా కాకుండా, ఆ పరిశుద్ధతని మన జీవితంలో ఆచరించినట్లయితే చూసేటువంటి వారికి ఆ పరిశుద్ధత అంటే ఇది, ఇలాగ ఉండాలి అనే విధంగా మనల్ని మనము వాక్యము ప్రకారంగా మార్చుకున్నట్లయితే ఇదే దేవుని యొక్క ఆశీర్వాదానికి కారణమైంది. అనగా మనము 30 60 100 ఫలించటం అంటే వాక్యాన్ని విని అంగీకరించి వాక్యము ప్రకారంగా జీవించటం. ఇలాగ జీవించినటువంటి వారి జీవితాల్లో కష్టాలు కడగండ్లు ఎదురుపడ్డాయి, ఇబ్బందులు ఎదురుపడ్డాయి. శ్రమలు అనేవి వారితో సహవాసం చేసి వారి జీవితాలు అంతకంతకు నశించిపోతా ఉన్న సమయంలోనే ఆ శ్రమలన్నీ, వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఒక్కసారిగా మాయమైపోయినాయి. ఎందుకు జరిగిందంటే వాళ్ళు అమూల్యమైనటువంటి దేవుని యొక్క వాక్యము మీద వారి జీవితాలు కట్టుకున్నారు. దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాక్యము ఏదైతే ఉన్నదో ఆ వాక్యము మీద వాళ్ళు ఏం చేశారంటే వారి జీవితాన్ని కట్టుకున్నారు. ఇది మనకు కావాల్సింది. లేఖనము సెలవిస్తా ఉంది, మంచి నేలన విత్తబడిన అనగా మంచి నేల అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించేవారు. మంచి నేల అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని విని వాక్యము ప్రకారంగా జీవించేవారు. ఈ మంచి నేల ఏమవుతుందంటే ఈ మంచి హృదయంతో వాక్యాన్ని అంగీకరించిన వారి జీవితాలు ఒకళ్ళేమో 30 మరొకరేమో 60 మరొకరేమో 100 అంటే ఫలించటమే వాళ్ళ జీవితంలో వాళ్ళకున్నటువంటి గమ్యస్థానం. డెస్టినేషన్ అంటే గమ్యస్థానం. అంటే వాళ్ళ జీవితము అభివృద్ధి చెందటానికి ముందుకెళ్తా ఉంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యేటువంటి ఈ శ్రమలన్నీ కూడా ఏమైతాయి అంటే ఒక్కొక్కటి కట్టెలు కనుక ఎట్లా విరిచేస్తామో అట్లాగా విరిగిపోతూ ఉంటాయి.
ఈ వాక్యము వాటినన్నిటిని కూడా విరిచేసి ఆ శ్రమల్లోనే వీళ్ళు ఫలించటం అనేది మనం చూస్తాం. దైవజనుడైనటువంటి దావీదు జీవితాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఎన్ని ఇబ్బందుల్లో ఉండి ఎంతగా దేవునితో సహవాసం చేస్తూ దేవుని మాట మాట్లాడుతూ ఉన్నాడో చూడండి. కీర్తనల గ్రంథము 96 అధ్యాయము 10వ వచనం. కీర్తనల గ్రంథం 96 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. దేవుడు భక్తిహీనుల చేతిలో నుంచి దేవుని ప్రజలను విడిపించటానికి సమర్థుడైన దేవుడు. దేవుడు ఊరకనే కాపాడతాడా? ఇంతమంది లోకంలో ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ అందనటువంటి దేవుని సహాయము దావీదుకి ఎందుకు అనుగ్రహించబడతా ఉంది? మనం ఉన్నాం ఇప్పుడు లోకంలో, అందరితో పాటు అందరితో పాటు మనము జీవిస్తూ ఉన్నప్పుడు మిగిలినటువంటి కొద్దో గొప్ప లోకంలో పేరున్నటువంటి వాళ్ళకి కలగనటువంటి సహాయం మనకి ఎందుకు కలుగుతా ఉంది? భక్తిహీనుల చేతిలో నుంచి ఆయనను ఎవరైతే అసహించుకుంటారో, అనగా మనల్ని ఎవరైతే అసహించుకుంటారో వారి చేతిలో నుంచి దేవుడు మనల్ని ఎందుకు విడిపిస్తా ఉన్నాడు? దేవుణ్ణి మనం ప్రేమిస్తా ఉన్నాం అంటే అర్థం ఏంది? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇందాక చెప్పుకున్నట్లు మంచి నేలన విత్తబడినటువంటి ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో, అనగా వాక్యము ఏ హృదయంలో విత్తబడి ఫలిస్తా ఉన్నదో ఆ ఫలించేటువంటి మనుషులకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే సహాయం చేస్తా ఉన్నాడు. దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. ఎవరికి సహాయం చేస్తా ఉన్నాడంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే హృదయంలో ఉంచుకొని ఆయన యొక్క జీవమయ్యున్నటువంటి వాక్యాన్ని ఎవరైతే హృదయంలో ఉంచుకొని వాక్యము ప్రకారంగా జీవించడానికి బద్ధులై ఉన్నారో వాళ్ళకి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే సహాయం చేస్తా ఉన్నాడు. భక్తిహీనుల చేతిలో నుంచి దేవుడు తన ప్రజలను విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. ఈ భక్తిహీనుల చేతిలో నుంచి దావీదు సంరక్షింపబడతా దినదినము కూడా హెచ్చించబడతా ఉన్నాడు. దినదినము కూడా శత్రువులున్నారు. ఆ మనిషితో పాటు తిరిగేటువంటి వారే దావీదుకి అపాయాన్ని తలపెట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. పక్కనున్నటువంటి మనుషుడు నమ్మటానికి అవకాశం లేదు. అలాగనే ఆ మనుషుడు ఉన్నటువంటి ఊరిలో భద్రత ఉంటది అని అనుకుంటే అది తప్పే. ఎందుకంటే ఆ దావీదు ఉన్నటువంటి ఊరిలో భద్రత ఉంటది అనుకుంటే అవును ఉంటది అని చెప్పేటువంటి అవకాశం లేదు. అలాగనే తనకు ఫలానా ప్రదేశంలో నెమ్మది ఉంటుందా అనుకుంటే అది కూడా నమ్మకం లేదు. ఈ పరిస్థితుల్లో దావీదు సంరక్షింపబడతా ఉండడం. ఆమేన్. మంచి నేలన దేవుని యొక్క వాక్యాన్ని మంచి మనసుతో అంగీకరించి వాక్యము ప్రకారంగా మనము జీవించాలి. అప్పుడు మనకేం జరుగుతుందంటే ఈ భక్తిహీనులు ఇప్పుడు విచ్చలవిడిగా మోపైపోయారు. భూమి మీద ఏదంటే తినేటువంటి తిండి గింజల కంటే పనికి రానటువంటి ఈ పిచ్చి మొక్కలు ఎక్కువైపోయినాయి. ఎలాగైతే ఎక్కువైపోయినాయో అలాగా భక్తిహీనులు అనేటువంటి వాళ్ళు కూడా పెచ్చరిల్లిపోయారు. మనిషి తినటానికి పండే పంట ఏమో తక్కువ, కానీ మనిషికి అవసరం లేనటువంటి ఈ చెత్త చెదారం పిచ్చి చెట్లు ఇవి ఏవైతే ఉన్నాయో ఈ భూమి మీద ఎలాగ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయో అలాగనే ఈ భూమి మీద ఈ భక్తిహీనులు అనేటువంటి వారు దేవునికి విరోధంగా పోగైనటువంటి వారు అలాగనే పెరిగిపోతా ఉన్నారు. మరి ఇట్లాగే విచ్చలవిడిగా పెరిగిపోతా ఉన్నారు కదా. ఈ పిచ్చి మొక్కల నుంచి ఈ భక్తిహీనుల నుంచి ఈ నశించిపోయేటువంటి ఈ దేవుని యొక్క శత్రువుల నుంచి అంటే మనకు విరోధంగా ఉన్నటువంటి విరోధుల నుంచి మనకి భద్రత ఎలాగొస్తుంది? మనకి దేవుని కాపుదల ఎలా ఉంటుంది?
వాక్యము ప్రకారంగా జీవించాలి. దేవుని యొక్క వాక్యము ఏదైతే ఉందో ఆ వాక్యము ప్రకారంగా మనము జీవించినట్లయితే మన జీవితాల్లో ఈ పిచ్చి మొక్కలన్నీ ఏదో ఒకనాడు కాలిపోతాయి కదా. పనికిరానటువంటి మొక్కలన్నీ కూడా ఏదో ఒకనాడు మంట పెట్టి కాల్చేస్తారు. అట్లాగనే దేవుడు కూడా వారికి నిర్ణయించినటువంటి సమయం వచ్చినప్పుడు వాటిని అన్నిటిని కూడా కాల్చేస్తాడు. వరుస పెట్టి ఒక్కొక్కడిని లైన్లో నిలబెట్టి ఏం చేస్తాడంటే దేవుడు కాల్చి పడేస్తాడు. అంతకంతకు మన యొక్క స్థితి అనేది హెచ్చించబడుతుంది. దేవుని అందున్నటువంటి వారికి దేవుని ద్వారా కలిగేటువంటి బహుమానము మేలేందంటే జీవితము హెచ్చించబడుతుంది. ఈ దావీదు జీవితమే తర్వాత రోజుల్లో అంతకంతకు ఫలిస్తా ఉంది. చూద్దాం లేఖనంలో 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఒకటే మాట, ఒకటే మనకు గుర్తు. నీవెప్పుడైతే వాక్యము ప్రకారంగా జీవించటం మొదలు పెడతావో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యేసు ప్రభు వారు చూడండి, సువార్త చెప్పుకుంటా పోతా ఉన్నాడు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ చుట్టుముట్టు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకంత ఆశ్చర్యానికి లోనవుతా ఉంటారు. ఈ మనిషికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ నేర్చుకున్నాడు అని చెప్పనని ఆశ్చర్యపోతూ ఉంటారు. అక్కడ అందులో మర్మం అనేది ఏమీ లేదు. ఒకటే గుర్తు, యేసు ప్రభు వారు దేవుడు అప్పచెప్పినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని చేస్తా ఉన్నాడు. ఆ పని చేసినప్పుడు మనకేం జరుగుతుందంటే దేవుడు తోడుగా ఉండి గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఇదే ఆత్మీయ జీవితానికి మూలమై ఉంది. ఈ వాక్యము అందరికీ వర్తిస్తుంది. దావీదుకి, యేసు ప్రభు వారికి, ఈ రోజున మీకు, నాకు, మనందరికీ ఈ వాక్యం అనేది వర్తిస్తుంది. మనం చెప్పుకున్నటువంటి మాట ఏంది? మంచి నేలన విత్తబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 100 ఫలిస్తారు, 30 60 ఇట్లాగా ఫలించటం అనేది, అభివృద్ధి చెందటం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనము వాక్యము ప్రకారంగా, అనగా దేవుడు మనకి చూపించినటువంటి తోవ ఏదైతే ఉంటుందో దానిలో మనము నడవటం మొదలు పెట్టినప్పుడు మన వెంబడి దేవుని గొప్ప కార్యాలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. మన వెంబడే వస్తూ ఉంటాయి. దావీదు కూడా ఇట్లాగనే నడవటం మొదలు పెట్టిండు కదా. ఆ నడిచేటప్పుడే కష్టాలు అనేవి ఉన్నాయి, శ్రమలు అనేవి కళ్ళ ముందు ఉన్నాయి. యేసు ప్రభు వారికి కూడా శ్రమలు ఎదురుపడ్డాయి, కష్టాలు ఎదురుపడ్డాయి, తిట్లు కూడా తినాల్సి వచ్చింది. అదే సమయంలో ఆ ప్రజలు అంతకు మునుపెన్నడూ చూడనటువంటి గొప్ప కార్యాలను కూడా చూశారు. అనగా అర్థం ఏంటంటే మనం ఒకసారి ఆ జీవ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యము ప్రకారంగా మనము నడుచుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండి ఈ భక్తిహీనులు అనేటువంటి వారి చేతి నుంచి వాళ్ళని కాల్చి వేసుకుంటా దేవుడు మనకేం చేస్తాడంటే అభివృద్ధి అనేది కలగజేస్తాడు. దేవుని శిష్యులైనటువంటి ఈ అపోస్తలుల జీవితాల్లో కూడా ఇదే జరిగింది. ఆ ప్రజలందరి మధ్యలో తిట్లు తినాల్సి వస్తూ ఉంది. వాళ్ళతో పాటు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిడతా ఉన్నారు. మరొక పక్కేమో అనేకులు రక్షింపబడతా ఉన్నారు. ఒకడేమో పడనటువంటి వాడేమో తిడతా ఉన్నాడు. దేవుని శక్తిని అనుభవించినటువంటి వాడేమో దేవునిలో చేర్చబడతా ఉన్నారు. వాళ్ళ స్థితి, ఆ అపోస్తలులైనటువంటి వారి స్థితి అంతకంతకు కూడా వర్ధిల్లటం జరుగుతూ ఉంది. ఇది ఆ శ్రమల్లోనే, ఆ కష్టాలలోనే వారి స్థితి హెచ్చింపబడతా ఉంది. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. దేవుడు మన జీవితాలకి సమృద్ధిని తెచ్చి పెడతాడు. ఏ శ్రమలో, ఏ కష్టంలో అయితే మనం ఉంటామో ఆ శ్రమలోనే మనము దేవుని యొక్క వాక్యాన్ని మొదట ఏ మంచి మనస్సుతోటి అంగీకరించినమో అదే హృదయాన్ని అంతము వరకు కొనసాగించినట్లయితే ఫలిస్తాం మనం.
అపోస్తులైనటువంటి శిష్యులు ఫలించిన లాగున దైవజనుడైనటువంటి దావీదు ఫలించినట్లుగా మన జీవితాలు కూడా ఫలభరితంగా మారుతాయి. అపోస్తుల కార్యం చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎవరి మధ్యలో అయితే దూషించబడతా ఉన్నారు, ఎవరి చేత అయితే హింస పెట్టబడతా ఉన్నారు, ఆ పరిస్థితుల మధ్యలోనే అపోస్తలులైనటువంటి వారి యొక్క బలము అనేది పెరిగిపోతా ఉంది. ఒక్క దినాన 3,000 మంది దేవుని రక్షణలోకి వచ్చారు. ఒక్క దినాన 3,000 మంది దేవుని యొక్క రక్షణని అంగీకరించి ఆ రక్షణని కొనసాగిస్తూ అపోస్తలులతో పాటు దేవునిలో ముందుకెళ్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఆ ప్రజలే, ఆ తిట్టుకునేటువంటి, ఆ గునుక్కునేటువంటి, లోపల దూషించేటువంటి ఆ ప్రజల మధ్యలోనే స్వార్థ చెప్తా ఉన్నారు. ఆ ప్రజల్లో నుంచే వీళ్ళని అంగీకరించి అవును వీళ్ళు చెప్పేది కరెక్ట్ అని నమ్మినటువంటి వారు ఎక్కువైపోతా ఉన్నారు. దేవుడు మన పక్షంగా నిలబడినప్పుడు ఏం జరుగుతుందంటే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. మన యొక్క స్థితి అనేది దినదినము కూడా హెచ్చించబడుతుంది. మనము ఒక మాట లోకానుసారంగా మాట వరుసకు చెప్పుకుంటే మనము దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఈ పనికి మాలినోళ్ళ ద్వారా వచ్చేటువంటి కష్టం అనేది రాకుండా ఉండదు. దేవుణ్ణి నమ్ముకోకుండా దూరంగా ఉంటే కష్టం రాకుండా నెమ్మదిగా ఉంటావా అంటే ఇంతకంటే ఘోరంగా ఎదురుపడి వాటిలో జీవితాలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి నమ్మకుండా దూరంగా ఉండి కష్టాలు అనుభవించలేక జీవితాలను కోల్పోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. దేవునిలో ఉండి కష్టం అనుభవిస్తే జరిగేది ఏంటంటే తప్పించబడటమే కాకుండా దుర్నీతిగా దౌర్జన్యంతో తిరిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పాదాలను దేవుడు ఎరగొట్టి ఆ పాదాలు నిలబడటానికి ఇంత భూమి లేకుండా దేవుడు వారిని మొత్తి వాళ్ళ ముందే మనల్ని ఏం చేస్తాడంటే అభివృద్ధి చేస్తాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లుతా ఉండవు. అపోస్తలులైనటువంటి ప్రభు శిష్యులు హెచ్చించబడతా ఉన్నారు. ఆ ప్రజల మధ్యలోనే, ఆ కష్టాల మధ్యలోనే, ఆ ప్రదేశంలోనే దేవుని వాక్యము ఎక్కడైతే మనము నిలబడలేక కొట్టువేయబడతామో అక్కడనే నిలబెడుతుంది, అక్కడనే మనల్ని స్థాపిస్తుంది దేవుని వాక్యం. అదే అధ్యాయంలో చూసినట్లయితే మరొక వచనం 47వ వచనం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రోజు రోజుకి ఎట్లాగైపోతా ఉన్నదంటే వాక్యం చెప్తా ఉంటే దేవునిలోనికి వచ్చేటువంటి వాళ్ళు పెరిగిపోతా ఉన్నారు. అనుదినము కూడా వారితో చేర్చబడతా ఉన్నారు. దేవుని రక్షణ అనేది తెలియబడినటువంటి వారికి అనుగ్రహించబడతా ఉంది. ఎంతటి మహిమ కలిగినటువంటి దేవుని యొక్క శక్తి స్వార్థ మన జీవితాల్లో వాక్యము రూపంగా వాక్యంగా మనకు ఎదురుపడ్డది. ఈ వాక్యాన్ని మనం అంగీకరించినట్లయితే మంచి మనసుతోటి అవును దేవుని వాక్యాన్ని ఏ కష్టమైన, శ్రమ అయినా, ఇబ్బంది అయినా సరే వాక్యము ప్రకారంగా నడుచుకుందాం అనేటువంటి నిశ్చిత అభిప్రాయానికి వచ్చి వాక్యం ప్రకారంగా మనము జీవించడం మొదలుపెట్టినట్లయితే మనమున్నటువంటి ప్రాంతము దేవుని చేత మనకి అనుగ్రహింపబడుతుంది.
మరి దుష్టులైనటువంటి వాళ్ళు, వాళ్ళకు దేవుడు ఏది ఏర్పాటు చేసి పెడితే అది వాళ్ళ మీదకి వస్తుంది. ఈ వాక్యము మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆయనలో లేనటువంటి వారికి లేని భద్రతని ఉన్నతంగా మనకిస్తుంది. ఆయనలో లేనటువంటి వారు జీవితాలను కోల్పోవాల్సి వచ్చింది పరిస్థితుల వల్ల. ఆయనలో ఉన్నటువంటి వారు పరిస్థితులని వారికి అనుకూలంగా మార్చుకొని వారి యొక్క పరిధిని విస్తరించుకుంటా పోతా ఉన్నారు. వాళ్ళకున్నటువంటి బలాన్ని పెంచుకుంటా పోతా ఉన్నారు. అంతకంతకు కూడా దేవుడు మనల్ని హెచ్చించగలిగిన దేవుడు, ఆశీర్వదించగలిగిన దేవుడు. ఆ సర్వోన్నతుడైన దేవుని యొక్క జీవవాక్యము మన హృదయాల్లో ఎప్పటికీ నాటబడి మనం అంతకంతకు వర్ధిల్లులాగున ఆయన మనకు కృప చూపును గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.